కాళేశ్వరం పవర్ కమిషన్ల విచారణ కొనసాగుతోంది. ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు 54 మంది తాజా మాజీ అధికారులు హాజరు కానున్నారు. కమిషన్ అడిగిన వివరాలను లిఖితపూర్వకంగా ఇరిగేషన్ అధికారులు ఇవ్వనున్నారు. పవర్ కమిషన్ ముందు మరికొంతమంది కీలక అధికారులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం లోపు లిఖితపూర్వ సమాధానాలు ఇవ్వనున్నారు. నిన్న ఇటు కాళేశ్వరం ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్, అటు పవర్ కమిషన్ ముందు మాజీ సీఎండీ ప్రభాకర్ రావు హాజరయ్యారు. గత ప్రభుత్వ నిర్ణయాలను న్యాయబద్ధంగాని ఎలాంటి అవకతవకలు జరగకుండా అమలు చేశామని కమిషన్ల ముందు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు మురళీధర్, ప్రభాకర్ రావు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ రెడ్డి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి. సో కమిషన్ల, పవర్ కమిషన్ల అలాగే కాళేశ్వరం ఈ రెండింటిపై విచారణ కంటిన్యూ అవుతున్న విషయం చూస్తున్నాం మనం. సో ఇవాళ ఎవరెవరిని విచారించబోతున్నారు? 54 మంది తాజా అలాగే మాజీ అధికారులు హాజరవుతబోతున్నట్టుగా తెలుస్తోంది. హరి, 2 కమిషన్లు కూడా విచారణ వేగవంతం చేశాయి. ఒకవైపు పవర్ మీద ఏర్పాటు చేసినటువంటి కమిషన్ యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఒప్పందాల మీద విచారణ చేస్తుండగా, కాళేశ్వరం పైన ఏర్పాటు చేసినటువంటి కమిషన్ 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లకు సంబంధించినటువంటి బ్యారేజీల మీద విచారణ చేస్తుంది. అయితే నిన్న కాళేశ్వరం కమిషన్ చీఫ్ పినాకి చంద్రఘోష్తో మనం మాట్లాడాము. ఆయన ఈ సందర్భంగా విచారణ జరుగుతున్నటువంటి విషయంలో ఎలాంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, నిన్న మొన్నటి వరకు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళినటువంటి కమిషన్ ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి విచారణ చేయబోతుంది, ఏ రకంగా చేయబోతుంది అన్నటువంటి ప్రశ్నలకు ఆయన చెప్పినటువంటి సమాధానాలు కమిషన్ ముందుగా నిజాలను తెలుసుకునేటువంటి పనిలో పడింది. ఒకవైపు టెక్నికల్కు సంబంధించినటువంటి విషయాల మీద విచారణ జరుగుతుంది. దానికోసం ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఆ పనిలోనే ఉన్నాయి. అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల దగ్గర 57 రకాల టెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ టెస్టులకు సంబంధించినటువంటి రిపోర్ట్లు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి కమిషన్కు అందుతున్నాయి. నిన్న ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అట్లాగే నోడల్ అధికారులైనటువంటి ప్రశాంత్ పాటిల్తో పాటు మిగతా అంతా అధికారులు కూడా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు పినాకి చంద్రఘోష్తో భేటీ అయ్యారు. ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి రిపోర్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, ఈయననే కాళేశ్వరం నిర్మాణంకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో కర్త కర్మ క్రియలాగా గత ప్రభుత్వంలో వ్యవహరించారు. ఆయన నుంచి లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే అందిందని చెప్పుకోవాలి. అదేవిధంగా నిన్న 8 మందికి నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి వివరణ తీసుకున్నారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్ దగ్గర 18 మంది వస్తున్నారు అన్నట్లుగా వాళ్ళందరికీ ఇప్పటికే నోటీసులు కూడా సర్వ్ చేసినట్లుగా పినాకి చంద్రఘోష్ చెప్పారు. రానున్నటువంటి రోజుల్లో మొదటగా టెక్నికల్కి సంబంధించినటువంటి విషయాల మీద ఒకవైపు రిపోర్టులు వస్తుండగానే మరొక వైపు నిజాలను తెలుసుకునేటువంటి పనులు 54 కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి వాటి మీద విచారణ జరుగుతుంది. అదేవిధంగా పాల్గొన్నటువంటి అధికారులు, తాజా మాజా అధికారుల నుంచి కూడా సమాచారం తీసుకొని నిజాలను తెలుసుకున్న తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద మేము దృష్టి పెడతాము అంటూ చంద్రఘోష్ చెప్పినటువంటి నేపథ్యంలో కొంత టైం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2 కమిషన్లకి ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ పినాకి చంద్రఘోష్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, విచారణ పూర్తి కావడానికి ఇంకొంత టైం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ విచారణ చాలా వేగవంతంగా జరుగుతుందంటూ ఆయన చెప్పారు. ఇక ఇటు పవర్కు సంబంధించినటువంటి కమిషన్లో నిన్న మాజీ సీఎండీ విద్యుత్కు సంబంధించి ప్రభాకర్ రావు వచ్చారు. ఆయన దాదాపు గంట వరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో భేటీ అయ్యారు. ప్రత్యక్షంగా స్వయంగా మాట్లాడారు, లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఇచ్చారు. గతంలో 2 సార్లు నోటీసులు సర్వ్ చేసినటువంటి నేపథ్యంలో దానికి కూడా సమాధానాలు ఇచ్చినట్లు కమిషన్ ఆఫీస్లో అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు విద్యుత్ కమిషన్ దగ్గరికి మరికొంతమంది అధికారులు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ రైట్ శేఖర్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.